మార్నింగ్ గైస్, వెల్కమ్ టు వ్లాగ్. ఈరోజు మా ఇంటిని తడపడానికి అయితే మళ్ళీ వచ్చాను. కరెంట్ లేకపోవడం వల్ల ఖాళీగా కూర్చున్నాను అనమాట. ఈరోజు సండే కాబట్టి త్వరగా కరెంట్ వస్తే గోడలు తడిపేసి స్నానం చేసి ప్రేయర్కి వెళ్ళాలి. కూరగాయలు కొంటాకి రావులపల్లి వెళ్తున్నాం. సండే మార్కెట్. మార్కెట్లో కూరగాయలు కొనడం ఒక ఎత్తు అయితే బండి పార్క్ చేయడం ఒక ఎత్తు. చాలా పెద్ద టాస్క్ అనమాట అది. లేట్ అయిపోతుందా? మరి ఆడు చూడు అక్కడ ఏం చేస్తున్నాడు. నా వల్ల లేట్ లేరా. యూట్యూబ్లో డైలీ నాకు స్ట్రైక్స్ పడిపోతున్నాయి, సారీ కాపీరైట్ ఇష్యూలు అవుతున్నాయి. అందుకు ఎన్ని కేజీలు కూరగాయలు కొన్నాం? 4.5 వేసుకోపోనే నాయి 2 కేజీస్. బాబోయ్ 10 కేజీలు నెలకు సరిపడది వేసుకున్నాడు. ఇంటి దగ్గర ఇంకో కూరగాయల షాప్ పెడుతున్నావా? అన్ని తీసుకున్నారా బాబు? కూరగాయల షాపింగ్ అయిపోయింది మాది. ఇప్పుడు మీట్ షాపింగ్కి వెళ్ళాలి. మటన్ కొట్టించుకుంటాకి వెళ్తాం మేము. గానుగ నూనె ఎంతండి? గానుగ నూనె లీటరు 1/2 లీటర్ ఎంతండి? 190 రూపాయలు అంటారా? ఈ తెల్లగపిండి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 10 రూపీస్ అనమాట. చాలా మంచిది తెల్లగపిండి ప్యాకెట్. మీట్ మార్కెట్కి వెళ్దాం పదండి. కొనుక్కుంటావా? పద పద పద. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో పనిచేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మెడికల్ ఫీల్డ్లో, అంగన్వాడీ ఫీల్డ్లో, వివిధ రంగాల్లో ఉన్న లేడీస్ అందరికీ సన్మానం అయితే చేశారండి. సో ఆ ఈవెంట్కి అయితే నేను అటెండ్ అయ్యాను. ఆమె వ్యక్తి కాదు, ఒక శక్తి. స్త్రీ నవ్వితే కుటుంబం సంతోషిస్తుంది. ఆమె బలంగా ఉంటే సమాజం ముందుకు సాగుతుంది. స్త్రీకి అవకాశం ఇస్తే ఆమె చరిత్ర సృష్టిస్తుంది. ఎంతోమంది వీర మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇల్లు వాటరింగ్ పని అయిపోయింది. సస్యాల్లో కారం ఆడించడానికి వెళ్ళారు, వాళ్ళు రమ్మన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రావులపాలెం బిర్యానీ తింటాకి వెళ్తాం మళ్ళీ ఈరోజు నేను శశి కలిసి. సో ఈరోజు మెయిన్గా మనం రెస్టారెంట్కి రావడానికి కారణం ఏంటంటే
ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ చూస్తూ బిర్యానీ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. మ్యాండటరీగా ఫస్ట్ ఇచ్చే కాంప్లిమెంటరీ అనమాట ఇవి. సో మ్యాచ్ చూస్తున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతగా. ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మీ ముందుకు వస్తాను. బాయ్.